అందరికీ ఈరోజు అయితే చపాతీతో పరోటా చేస్తున్నాను. ఉల్లిగడ్డ పరోటా. ఒక కప్ అయితే చపాతీ పిండి తీసుకున్నా, అలాగే మైదా పిండి కూడా తీసుకోవచ్చు. జల్లెడేసి పెట్టేసిన, తగినంత సాల్ట్, అలాగే వాము, దీంట్లోకి ఆయిల్. ఇట్లా పిండిలో కలుపుకోవాలి. ముందుగానే కలుపుకుంటే పరోటా బాగా రాదు, అందుకని ఇట్లా పొట్టి పిండిలో వేసేసి వాము ఉప్పు తగినంత కలిపేస్తున్నాను. అయితే చూసుకొని కొన్ని నీళ్ళు వేసి కలిపేస్తాను. నేనైతే ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. ఇలా అయితే మెత్తగా కలుపుకోవాలి. పరోటా అయితే వామ్ వేసి చేసుకున్నామంటే టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే ఇది కలిపేసి మూత వేసేసి పక్క పెట్టేస్తా. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే ఇట్లా పొడుగు కట్ చేసుకొని, నేను చిన్న ఉల్లిగడ్డలు తీసుకున్నా. ఎగ్ పరోటా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు వచ్చిన పని చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. దీంట్లోకి అయితే బొమ్మాయి రవ్వ, అల్లము, కొంచెం కొత్తిమీర అన్నీ వేసేస్తా. ఈ ఉల్లిగడ్డ పరోటా అయితే మా ఆడపిల్లకి చాలా ఇష్టం. చాలాసార్లు చేసిన, మళ్ళీ చేయాలి. అందుకు ఈరోజు ఆమె కోసమని చేస్తున్నాను. ఇట్లా ఉల్లిగడ్డలు అయితే కట్ చేసేసిన. ఇట్లా ఒక్కొక్కటిగా మనం ఇట్లా అనేసి అవే వచ్చేస్తాయి. ఇట్లా ఒక్కొక్కటి విడిపోతాయి అనమాట. మనం చేతి అన్నామంటే కళ్ళు మంటలు వేస్తున్నాయి. అలాగే అల్లం, పసుపు తగినంత, అలాగే కారం, అలాగే ఉప్పు. ముందుగా చపాతీలు వేసినాను పిండిలో కలిపేటప్పుడు, అందుకని కొంచెం వేసేసిన. ఇంకా కొత్తిమీర అయితే లాస్ట్ వేసేస్తా. మంచిది. కొత్తిమీర అలాగే ఒక చెంచంతా బొమ్మాయి రవ్వ. నీళ్ళు వేయకుండా మొత్తం ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా అయితే కలిపేసి పక్క పెట్టేసుకుందాము. నేనైతే చెక్క రెడీ పెట్టుకుని ముందుగా నానబెట్టినాను కదా, ఇట్లా మెత్తగా ఉండాలి. మూత వేసి పెట్టేసిన. ఇప్పుడు మూత తీసి పెట్టినాను. ఇదైతే రెండే చేసుకుందాము. తింటుంటే నోటికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా జ్వరం వచ్చిన వాళ్ళకైతే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఉల్లిగడ్డ ఇదైతే చపాతీ పెద్దగా తిక్కేసుకుంటా. మనకి ఎంత కావాలంటే అంత చపాతీ పిండి ఎక్కువ తిక్కుకో. ఇప్పుడైతే ఇలా చపాతీ పిండి మొత్తం తిక్కేసినాను. ఇప్పుడు ముందుగా కలిపెట్టినాయి కదా ఉల్లిగడ్డ కరివేపాకు అన్నీ అయితే ఇలా పెట్టుకోవాలి. మీకు కావాలంటే ఫుల్ వీడియో వస్తుంది. ప్లీజ్ వాచ్ ఇన్ యూట్యూబ్ అమ్ము ఫ్యామిలీ బ్లాగ్స్.
ఇలా అయితే చక్కగా కట్ చేసేసుకోవాలి. ఇట్లా ఇలా చేసేసుకోవాలి. ఇలా అయితే నిదానంగా రోల్ తిప్పేసుకోవాలి. ఇది కూడా అట్లే తిప్పేస్తాను. చాలా సింపుల్. పిండి అయితే దండిగా వేసుకోవాలి. పైన మనకైతే మందమే ఉండాలి, పతలాగా అయితే ఉండకూడదు. ఇలానే ఉండాలి. పరోటా మందం ఉంటుంది మనకి. వల్ల పెట్టినాం కదా. ఇది కూడా ఇంకొకటి కూడా ఇట్లనే తిక్కేసి పక్క పెట్టేస్తాను. నేనైతే ఇంకొకటి కూడా తిక్కేసినాను. మిగతాది అయితే ఉండేదంతా ఇక్కడ పెట్టేస్తాను. ముందుగా కలుపుకునే మిశ్రమాన్ని అయితే ఇటు పెట్టేస్తున్నా. మా పిల్లలు అయితే ట్యూషన్కి పోయినారు. వెరైటీగా వేస్తానమ్మా అని చెప్పి పెట్టినాను. ఒకసారి అయితే ఇటు నుంచి తిప్పినా, ఇప్పుడైతే ఇట్ల నుంచి తిప్పుతున్నా మీకు నీట్గా రావాలని. ఇప్పుడైతే ఇట్లా ఇట్లా ఉంది కదా, ఇట్లా చుట్టుకోవాలి, రోల్ చేసుకోవాలి. సేమ్ ఇది కూడా అట్లే చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది కూడా అట్లే వేసేస్తా. ఇట్లయితే తిక్కేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంట్లో ఉన్న దాంట్లోనే ఈజీగా వేసుకోవచ్చు మనము ఉల్లిగడ్డ పరోటా. ఈ మిగతావి కూడా రెండు అలానే చేసేసుకుందాము. ఇప్పుడైతే నేను అన్నీ తిక్కేసినాను. ఇంక ఇప్పుడైతే పెన్నం పెట్టేసిన. పెన్నం అయితే ఒక 2 నిమిషాలు వేడి కావాలి. నేనైతే అన్నీ తిక్కేసి ప్లేట్లో పెట్టేసిన. పెన్నం కూడా బాగా వేడైంది. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసి కాల్ చేసుకున్నాం. ఇప్పుడైతే కాల్ చేసుకున్నాం. నూనె వేసుకోవాలి. మీరు నెయ్యి తింటామంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే నూనె వేసి కాలుస్తున్నా. ఇట్లా 2 దిక్కులైతే పెన్నం బాగా వేడైనాక సిమ్లో పెట్టి 2 దిక్కులైతే బాగా కాల్చుకోవాలి. ఇవి స్నాక్స్ చట్నీ కిట్నీ లేకున్నా ఏం కాదు, ఉత్తవైనా తినొచ్చు, పిల్లలైనా తినొచ్చు బాగా ఇష్టంగా. నిదానంగా అయితే సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇంక ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేస్తా.
ఉడుక్కొనన్నా చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా పెట్టుకుంటా అన్నీ వేసుకోవచ్చు. మనకు విడిపోకుండా బాగుంటుంది. బొమ్మాయి రవ్వ కూడా వేసినాం కదా, తింటుంటే బాగా కరుం కరుం అంటుంది లోపల కూడా. కరివేపాకు, ఉల్లిగడ్డ మనం తింటుంటే బాగా టేస్ట్ కూడా తెలుస్తుంది. ఇప్పుడైతే 2 దిక్కుల కాల్చుకున్నాను ఇట్లా బాగా. ఇప్పుడైతే తీసేస్తా ప్లేట్లకి. ఇట్లనైతే ఇంకా ఉన్నీటి కూడా మొత్తం కాల్చేస్తాను. అయితే అన్నీ కాల్చేసిన. ఇంక ఇప్పుడైతే స్టవ్ కూడా బంద్ చేసేసిన. ఉల్లిగడ్డ పరోటా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఉల్లిగడ్డ పరోటా అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా. టేస్ట్ ఎట్లుందో తిని చెప్తాను. పిండి ముందుగానే నానబెట్టినాం కదా, చాలా మెత్తగా ఉంటాయి. తింటుంటే మధ్యలో వాము, అల్లము, కొత్తిమీర, ఉల్లిగడ్డ చాలా టేస్ట్ ఉంది. ఇట్లా చేసి పెట్టినా అంటే పిల్లలు స్కూల్కి పోయి వచ్చిన వెంటనే బాగా వేడి వేడిగా తిని. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.